హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయబోతామంటే కొన్ని అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకంటే వాటి మీదనే మన ఇన్వెస్ట్మెంట్ ఆధారపడి ఉంటుంది. దాన్ని మనము ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, తప్పది ఇట్లా ఉంటే నా ఇన్వెస్ట్మెంట్ దాని ప్రకారంగా నేను చేంజ్ చేసుకోవాలి అనేసి అట్లా కొన్ని అంశాల మీద మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఏంటా అంశాలు, ఏంటా ఫ్యాక్టర్స్ అంటే కనుక మొత్తం మనకు 9 పాయింట్లు ఉన్నాయి. ఈ 9 పాయింట్లను కన్సిడర్ చేయాలి. మనం కన్సిడర్ చేసిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి. దీంట్లో కొన్ని పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాయి, మళ్ళీ ఆ పాయింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ కాన్సెప్ట్కి రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి. సరే, ఏంటవి? ఫస్ట్ రిస్క్ అపిటైట్. రిస్క్ తీసుకుంటే ఒకలాంటి ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్ తీసుకోకపోతే ఇంకోలాంటి ఇన్వెస్ట్మెంట్స్. తెలుసు కదా, నేను రిస్క్ తీసుకోను, నేను సేఫ్టీగా పెట్టుకుంటా. నాలాంటి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఒక కేటగిరీలోకి వెళ్ళిపోతారు. కొంతమంది చాలా డేరింగ్ ఉంటారు, పర్లేదు వస్తే వచ్చింది లేకపోతే లేదు, నేను సాధిస్తా, నాకు వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనేసి కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి రిటర్న్స్ కూడా హైయే ఉంటుంది, రిస్క్ కూడా హైయే ఉంటుంది. సో ఇట్లా రిస్క్ ఎవరు తీసుకుంటారు అనే దాని మీద మన ఇన్వెస్ట్మెంట్స్ ఆధారపడి ఉంటుంది అనమాట. రిస్క్ తీసుకునే వాళ్ళకి ఒకలాంటి ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్ తీసుకొని వాళ్ళకి ఇంకొక లాంటి ఇన్వెస్ట్మెంట్స్. సో డిపెండ్స్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్. అట్లాగే పాస్ట్ మార్కెట్ ట్రెండ్స్. పాస్ట్ మార్కెట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక పాస్ట్ మార్కెట్ ఎట్లా ఉందని చూసుకోవాలా. ఈ పాస్ట్ మార్కెట్ చూసుకోవడానికి 2 రకాలుగా మనము చూసుకోవచ్చు. ఒకటి, ఆల్రెడీ కంపెనీ, ఎగ్జిస్టింగ్ కంపెనీ, ఓల్డ్ కంపెనీ ఉంది, నడుస్తుంది, ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటుంది కంపెనీ. అలాంటప్పుడు అలాంటి కంపెనీలో మనం ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అలాంటి సెక్యూరిటీస్ అమ్ముతూనే ఉన్నారు, తెలుస్తుంది మనకి, ఎప్పటి నుంచో ఇష్యూ చేస్తున్నారు సేమ్ సెక్యూరిటీస్. అలాంటి సెక్యూరిటీస్ కొనాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది చూడాలి. ఎట్లుంది పర్ఫార్మెన్స్? బాగుందా? మంచిగా నడుస్తుందా? దాని యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఎట్లా ఉన్నాయి? ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సేమ్ సెక్యూరిటీస్ చూసి మనం ఇన్వెస్ట్ చేయాలి. అదే ఈ ఓల్డ్ కంపెనీలోనే న్యూ సెక్యూరిటీస్ ఇష్యూ చేశారనుకోండి, మనం ఓల్డ్ పర్ఫార్మెన్స్ చూడడానికి లేదు. అప్పుడేం చేస్తాము? కొంచెం ఆలోచించండి. అప్పుడేం చేస్తాము? అప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఓల్డ్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటాము. ఎందుకంటే మనం ఈ సెక్యూరిటీస్ని చూడడానికి లేదు, ఎందుకంటే కొత్తవి సెక్యూరిటీస్, కొత్తవి, దీని పర్ఫార్మెన్స్ మనకు తెలియదు. కాకపోతే కంపెనీ మంచిదా లేదా దాని ప్రకారం నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ కంపెనీ. ఒకవేళ కంపెనీ కొత్తది అయిందనుకోండి, ఏం చేస్తాము? ఇప్పుడు ఇది ఒక స్ట్రాటజీ అనమాట. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికి లేదు, అప్పుడు ఏం చేస్తామంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ చూసుకుంటాము. ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? సపోజ్ రియల్ ఎస్టేట్ ఉంది, నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను. బట్ రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, మీరు కాకినాడ పోతే ఒకలా ఉంటుంది, గుంటూరుకి వెళ్తే ఒకలా ఉంటుంది, వరంగల్కి వెళ్తే ఒకలా ఉంటుంది. సో కాబట్టి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటున్నామో అక్కడ ఆ ఇండస్ట్రీని చూసుకొని మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఆ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ చూస్తాం మనం. బాగుంది, మంచి గ్రోత్ ఉంది, బాగానే నడుస్తుంది, చల్ గో హెడ్ కదా. అది పాస్ట్ మార్కెట్ ట్రెండ్స్. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ టర్మ్, ఇది ఒకటి చూసుకో. ఇన్వెస్ట్మెంట్ టర్మ్ అంటే ఎంత కాలానికి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ టర్మ్ మనం జనరల్గా షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ చేస్తాము. అయితే ఇన్వెస్టర్స్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే, మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ దే జస్ట్ గో ఫర్ లాంగ్ టర్మ్. లాంగ్కి వెళ్తారు. లాంగ్కి వెళ్తే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువగా, చాలా కాలంగా అలా వస్తూ ఉంటాయి. సో కాబట్టి లాంగ్ టర్మ్కి వెళ్తారు. అదే ఇన్వెస్టర్స్ షార్ట్ వెళ్ళారనుకోండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెట్టారనుకోండి, మనకి ఇన్వెస్ట్మెంట్స్ తేడాగా ఉంటాయి. అంటే డిమాండ్ షార్ట్ వాటికి వస్తుంది. షార్ట్ వాటికి ఎవరు వెళ్తారు? స్పెషలీ ఏదైనా టార్గెట్స్ ఉండి, ఏదో నాకు డబ్బులు ఉన్నాయి, ఒక 6 నెలలు ధరకు పెడతా, 6 నెలల తర్వాత నాకు అవసరం ఉంది, అప్పుడు నేను షార్ట్ టర్మ్కి వెళ్ళిపోతా. నాకు అవసరం లేదు, నో ప్రాబ్లం అంటే నేను లాంగ్ టర్మ్కి వెళ్తా. సో మనము షార్టా లాంగ్గా అది గుర్తు చేసుకొని, అది మనము ఒకసారి డిసైడ్ చేసుకుని దెన్
ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. సో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలంటే ఇన్వెస్ట్మెంట్ టర్మ్ కూడా ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా, మ్యూచువల్ ఫండ్స్లో చేస్తా, లేకపోతే సెక్యూరిటీస్, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ ఏదైనా కొంటా అనుకున్నాను. నేను కొంటా అనుకుంటే సరిపోయిందా? దాని అవైలబిలిటీ ఉండాలి కదా. అది అవైలబుల్గా ఉన్నాయా లేదా, దొరుకుతున్నాయా లేదా? దొరకకపోతే నో క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ది ఫండ్స్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతాయి. లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, అక్కడ లేదు, వేరే చోటుకి వెళ్ళిపోతా. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. సో కాబట్టి మనము అవైలబిలిటీ ఆఫ్ దాట్ ఫండ్స్ అవి చూసుకోవాలి, చూసుకుని దాని ప్రకారం వెళ్తాం. ఇంకొకటి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. మన రిటర్న్స్ ఎట్లా ఉండాలి? ఎప్పుడైనా హై ఉండాలనుకుంటాం కదా. హై ఉండాలంటే ఏంటి? రిస్క్ కూడా హై ఉంటుంది. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ హై అంటే రిస్క్ కూడా హై తీసుకొని నువ్వు కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకో. నాకొద్దు, రిస్క్ వద్దు అంటే నేను సేఫ్టీగా ఏదైనా కొన్ని ప్లేస్లలో ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. నువ్వు ఎలాంటి రిటర్న్స్ కోరుకుంటున్నావు? హై అంటే రిస్క్ ఎక్కువ తీసుకోవాలా, తక్కువ వచ్చినా పర్వాలేదు అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద వేరే ఇన్వెస్ట్మెంట్స్. అట్లా ఇంకా కొన్ని పాయింట్స్ మనం ఇంకా కన్సిడర్ చేస్తే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇది మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే ఏంటి? నేను ఎక్కడ చేసినా కానీ నాకైతే సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ నా ఇన్వెస్ట్మెంట్స్కి. అంటే నేనేం చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అంత సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎవరిస్తారు? మీరు ఇస్తారా? అమ్మో భయపడిపోతున్నారా? అట్లా కాదు. సరే, ఇంత సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు బ్యాంకర్స్, గవర్నమెంట్ బ్యాంకర్స్, మళ్ళీ ప్రైవేట్ కూడా కాదు. గవర్నమెంట్ బ్యాంక్లోకి వెళ్ళి అడబోయి పెట్టుకుంటే మనకి ఇంతనే ఇంట్రెస్ట్ వస్తుంది, నో ప్రాబ్లం అనుకొని. బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎనీ టైం మనం ఎన్కాష్ చేసుకోవచ్చు, దానికి భరోసా. అట్లాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినాక మనకు ఆ భరోసా ఉంటుంది, అట్లా తీసుకుంటారు. లేదా సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కర్లేదు, రిస్క్ తీసుకుంటా అంటే యూ కెన్ గో టు ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళొచ్చు, ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్. అట్లా మీరు ఎక్కడికైనా పోండి, అక్కడైతే మనకి ఏంటంటే సేఫ్టీ ఉండదు, కానీ మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కంపేర్ టు ద బ్యాంక్స్ తోటి. అట్లా ఈ పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. నాకు సేఫ్టీ కావాలంటే గవర్నమెంట్కి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ లిక్విడిటీ. చాలామంది లిక్విడిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఒక 10 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నాకు అవసరమైనప్పుడు ఈ 10 lakh ఉపయోగపడతాయా లేదా? ఉపయోగపడాలి, పడితేనే లిక్విడిటీ ఉంది అని అర్థం కదా. సో అట్లా 10 lakh ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి అంత అమౌంట్ మనకి రావాలి. అంత అమౌంట్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇవ్వాలి, ఇస్తేనే లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటుంది. స్పెషలీ మనం సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసిన, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన, అండ్ బ్యాంక్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసిన అన్ని చోట్ల మనకి లిక్విడిటీ అనేది ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటి వాటిలలో చేస్తే మాత్రం మనకి రిటర్న్ అంత ఈజీగా రాదు, అది ఇచ్చేటప్పుడే ఇస్తారు వాళ్ళు. కాబట్టి లిక్విడిటీ ఫ్యాక్టర్ని కూడా ఒకసారి చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ట్యాక్స్ ఇంప్లికేషన్. ఈ పాయింట్ కూడా మాట్లాడుకున్నాము. నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ ట్యాక్స్ బెనిఫిట్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే నేను ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఏదైనా నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు అక్కడ ఏదైనా రిలీఫ్ వస్తుందా లేదా, అక్కడ ఏదైనా కన్సిడరేషన్ వస్తుందా లేదా, అక్కడ ఏదైనా ఎగ్జంప్షన్ వస్తుందా లేదా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది చూసుకొని ఇన్వెస్ట్ చేస్తాను. కొన్ని చోట్ల మనకి రిటర్న్ తక్కువ ఉండొచ్చు కానీ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్ కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్తే తెలుస్తుంది మీకు. సో ఇట్లా ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనం చూసుకోవాలి. ఇవి కాకుండా 8 పాయింట్స్ కాకుండా కొన్ని నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతుల్లో ఉండదు, కానీ ఈ ఫ్యాక్టర్స్ వలన, ఈ అంశాల వలన కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇటు అటు అయ్యే అవకాశం ఉంది. ఎలాంటివి అంటే కనుక సపోజ్ టెక్నాలజికల్ చేంజెస్, టెక్నాలజీ చేంజ్ అవుతుంది. సపోజ్ నేను ఎక్స్పోర్ట్ కంపెనీలో ఒక 5 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఎక్స్పోర్ట్ కంపెనీ చాలా బాగా నడుస్తుంది. డ్యూ టు టెక్నాలజికల్ చేంజెస్ దర్ ఇస్ లాట్స్ ఆఫ్ డిమాండ్, బాగా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఆ ప్రోడక్ట్స్ మీద. దాన్ని ఏం చేస్తాను, నేను ఈ 5 lakh నుంచి నేను ఇంకొక 10 lakh తీసుకుపోయి అక్కడే పెడతాను. ఎందుకంటే
టెక్నాలజికల్ చేంజెస్ అది ఎట్లా ఉంది, టెక్నాలజికల్ చేంజెస్ డిమాండ్ ఉంది, బాగా డిమాండ్ ఉంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, దెన్ ఐ విల్ గో ఫర్ ఇంక్రీజింగ్. అదే టెక్నాలజీ పడిపోతుంది అనుకోండి, నా 5 lakh కూడా రిస్కే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ టు విత్డ్రా మై 5 lakh. ఎంత ఎర్లీగా వీలైతే అంత త్వరగా ఈ 5 lakhని కూడా నేను తీసుకుని నా దగ్గర పెట్టేసుకోవడం ట్రై చేస్తాను, ఎందుకంటే రిస్క్ కదా. అందుకని టెక్నాలజికల్ చేంజెస్ ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ పాలసీ కూడా, గవర్నమెంట్ పాలసీ ఏంటంటే మనకి బడ్జెట్ టైంలో స్పెషలీ కొన్ని ఐటమ్స్ మీద రిలాక్సేషన్ ఇస్తారు, కొన్ని ఐటమ్స్ మీద ట్యాక్స్ పెంచుతారు. పెంచినప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ ఐటమ్స్ మీద, వాటిని బట్టి కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. గవర్నమెంట్ పాలసీ వాళ్ళు ఎట్లా అంటే అట్లా మనం వెళ్ళిపోతాము. కొన్నిసార్లు కొన్ని గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇంత రిలాక్సేషన్ ఇచ్చి దీన్ని బాగా పెంచుతున్నాం అనుకోండి, మనము దానికి వెళ్ళిపోతాము. డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీ. అండ్ ఆల్సో కాంపిటీటర్ స్ట్రాటజీ. అవతల కాంపిటీటర్స్ ఎట్లా ఉన్నారు, మనం ఒక ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ ఇండస్ట్రీ వాళ్ళకి కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, చాలా కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి, ఎప్పుడైనా ఆ కాంపిటీటర్స్ ఈ కంపెనీ వాళ్ళకి థ్రెట్టే కదా కదా, అప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది. అట్లా కాకుండా ఎక్కువ లేదు కాంపిటీషన్, వీళ్ళకి మొనోపోలీ ఉంది, ఇంకా దెన్ ఐ కెన్ పుట్ మై ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్లీ, బ్లైండ్లీ, కంఫర్టబుల్లీ. అది డిపెండ్స్ ఆన్ ద కాంపిటీటర్ స్ట్రాటజీ ఎట్లా ఉంది. ఇంకా అట్లాగే అవుట్లుక్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉంది, వీళ్ళ అవుట్లుక్ ఎట్లా ఉంది. కొన్నిసార్లు మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అరే మంచి డైనమిక్ మేనేజ్మెంట్ వచ్చింది, వీళ్ళ ఆధ్వర్యంలో అంటే వీళ్ళ రూల్లో కంపెనీ బాగా గ్రోత్ అవుతుంది, ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తే కనుక విపరీతమైన లాభాలు వచ్చేస్తున్నాయి, దెన్ ఐ కెన్ ఇన్వెస్ట్ మోర్ బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్, అవుట్లుక్ ఆఫ్ ద మేనేజ్మెంట్. లేదా మేనేజ్మెంట్ చచ్చి మేనేజ్మెంట్ వచ్చి కూర్చుంది, ఏం చేయట్లేదు, అసలు కంపెనీ పడిపోయేటట్టుంది, దాన్ని ఏం చేయాలి నేను అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా వెనక్కి తీసుకుంటా, పెట్టను ఇంకా ముందు, ఆ పెట్టినవి కూడా వెనక్కి తీసుకుంటా. ఇట్లా మనం ఈ అన్ని పాయింట్స్ మనం ఒకసారి కన్సిడర్ చేసుకొని దెన్ వీ కెన్ గో అహెడ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఇవి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. ఇక నెక్స్ట్ క్లాస్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ దాట్ మనకి జనరల్ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా కనెక్ట్ అయ్యి అన్ని క్లాసులన్నీ విని చక్కగా నేర్చుకుని నాలెడ్జ్ పెంచుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలి. అండ్ తప్పకుండా వీడియోస్ 10 మందికి షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, గుడ్ లక్.